హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనన్ మనిషి అయిన శాంతి అని ఆవిడ మేఘన పాత్ర లోపలికి వస్తుంది. అప్పుడే రేఖ ఎవరు ఈవిడ అని అడ్డుకుంటూ ఉంటుంది. ఈవిడ ఐరన్ కోసం వచ్చింది. ఈ కాలనీ ఆవిడే అంట అని మేఘన అంటే, ఈ కాలనీలో అందరికీ ఐరన్ చేసేది సత్యవతి అని ఈవిడ కాదు అని మేఘన చెప్తుంది. దాంతో కిరణ్, రమ్య, మేఘన వెంటనే ఆవిడకి రివాల్వర్ గురి పెట్టేసి నో అంటూ చెప్తూ ఉంటారు. ఇక ఆ మీనన్ మనిషి అయిన శాంతి భయపడిపోతూ మోకాళ్ళ మీద కూర్చొని ఉంటుంది. ఇదంతా దూరం నుంచి మీనన్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. బాయ్, శాంతి దొరికిపోయింది బాయ్, ఇప్పుడు ఎలా బాయ్ అని దేవా టెన్షన్ పడుతూ ఉంటే, శాంతి నేను చెప్పిన పని పూర్తి చేసుకో వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది దేవా అని మీనన్ చాలా కాన్ఫిడెన్స్గా చెబుతాడు. అప్పుడే మోకాళ్ళ మీద కూర్చున్న శాంతికి కిరణ్ రివాల్వర్ గురి పెట్టేసి ఉంటే, వెంటనే శాంతి ఇద్దరిని కూడా రెండు చేతులతో లాగిపడేసి ఇద్దరిని ఢీకొట్టేస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ చేతిలో ఉన్న రివాల్వర్లు కింద పడిపోతాయి. వెంటనే శాంతి చేతిలో ఒక బాంబు ఉంటుంది. దానిని కూడా అక్కడి నుండే కూర్చొని లోపలికి విసిరి పాడేస్తూ ఉంటుంది. రేఖ కళ్ళ ముందు ఆ పొగ బాంబు కాస్త లోపలికి వెళ్తుంది. లోపల దాత్రి వాళ్ళ నానమ్మ, వాళ్ళ సిరి వాళ్ళందరూ కూడా కూర్చొని చీరల్ని చూసుకుంటూ రాగిని కూడా అక్కడే ఉంటుంది. అయితే ఉన్న పొలంగా ఇల్లంతా కూడా పొగ నిండిపోవడం, అయ్యో ఏంటి పొగ అని వాళ్ళు విలవిలలాడిపోతూ ఉంటారు. బాయ్, పని పూర్తయిపోయింది, శాంతి మీరు చెప్పినట్లుగానే పని పూర్తి చేసేసింది అని దేవా అంటాడు. ఇక మీనన్ కూడా ఒక వాచ్మ్యాన్ గుర్కా గెటక్లో ఉంటాడు. పద, ఆ జేడి లోపలికి వచ్చే లోపల ఆ జగదాత్రి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఒక్కరి ప్రాణాలు మిగిల్చకుండా మనం ప్రాణాలు తీసేసి బయటికి వచ్చేద్దాము దేవా అని శాంతి గుర్తు చేసింది. ఇల్లంతా పొగతో నిండిపోయింది. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రాణాలు తీసేసి మనం బయటికి వచ్చేసి జేడి వచ్చే లోపల వీళ్ళందరి ప్రాణాలు పోతాయి అని మీనన్ మనుషులు లోపలికి వచ్చేస్తూ ఉంటారు. వెంటనే గడియని క్లోజ్ చేసేసి వెనక్కి తిరిగి చూడగా అక్కడ జేడి సోఫాలో కూర్చొని ఉంటాడు. జేడీకి చెరొక్క వైపున కేదార్, మేఘన కూర్చొని ఉంటాడు. జేడీని చాలా షాకింగ్గా మీనన్ చూస్తూ ఉంటాడు. ఏంటి మీనన్, నేను లేనప్పుడు జగదాత్రి ఫ్యామిలీని టచ్ చేద్దాం అనుకున్నావా? ప్రాణాలు తీయాలి అని అనుకున్నావా? ఏంటి, నువ్వు ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలేవు కదా? నువ్వు వాళ్ళ ప్రాణాలు కాదు కదా, వాళ్ళని టచ్ కూడా చెయ్యలేదు అని నేను ముందే చెప్పాను. ఏంటి, ఎలా ఉంది నీకు ఈ షాకు అని జేడీ అలా వార్నింగ్ ఇస్తూ ఉండటం మీనన్ నోరు తెచ్చుకొని షాకింగ్గా వింటూ ఉంటాడు. జగదాత్రి ఫ్యామిలీ సేఫ్ మీనన్, ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను అని